దేవునికి మహిమ కలుగునుగాక. మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలకి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదర సహోదరి, ఈ దినమున 118:8-9 ప్రకారముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, మీరు చూడండి, దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, గొప్ప దేవుడు. అదేవిధంగా రాజులను తీసివేసి సింహాసనము పైన రాజులను కూర్చోబెట్టే దేవుడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మనుషులను నమ్మడానికంటే, వైద్యులను నమ్మడానికంటే, రాజులను నమ్మడానికంటే, అధికారులను నమ్మడానికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, ముఖ్యత్వాన్ని ఆ దేవాది దేవుడు ఆయనకే ఇవ్వమని కోరుతున్నాడు. ఎందుకంటే మనుషులందరూ సిగ్గుపరచవచ్చు, మనుషులందరూ చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు, అధికారులు చేసిన వాగ్దానాలు, రాజులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు. కానీ దేవాది దేవుడు మాట చెప్పితే ఒక సున్నా అయినా ఒక పొల్లైనా తప్పిపోదు. ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పి. నాసిక రంధ్రములు శ్వాసముంచు మనుషులను నమ్మొద్దని చెప్తున్నాడు. రాజులను నమ్మొద్దు, అధికారులను నమ్మొద్దు. అయితే మనం ఎవరిని నమ్మాలా? భూమిని ఆకాశాన్ని స్థిరముగా స్థాపించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి, ఆ యెహోవాను నమ్మమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలారా, ఈరోజు నీకు కష్టము, కన్నీరు, దుఃఖము, వేదన, ఏ విధమైన సమస్య అయినా ఉండవచ్చు. కానీ ఆ దేవుడు చెప్తా ఉన్నాడు, నీకెంత కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నా దగ్గరికి రండి, నేను మీకు సహాయం చేస్తాను. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని విడుదల చేస్తాను అని చెప్తున్నాడు. ఆ సర్వాంతర్యామి అయిన దేవుడు నిన్ను విడిపించుటకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియ బిడ్డలు, దేవునిపైన నమ్మకాన్ని నుంచి, విశ్వాసాన్ని నుంచి, కేవలం దేవునిపైన ఆధారపడి బ్రతకండి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ నామానికి మహిమగా ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలను ఆస్వాదించి కేవలం మీపైన ఆనుకొని బ్రతుకుటకు మీరు సహాయము చేయుదురుగాక. మనుషులను, రాజులను, అధికారులను కాదు కానీ మిమ్మల్ని నమ్మి తండ్రి మీపైన ఆనుకొని ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి పనులన్నీ ఆస్వాదించబడునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.